అన్నవరం కొండపైన సత్యగిరి వేద పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థత. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంకు స్మార్త ఆగమన వేద పాఠశాలలో 36 మంది విద్యార్థులు ఉండగా 15 మందికి డయేరియా సోకినట్లు, 6గురికి తీవ్ర అస్వస్థత ఉన్నట్లు గుర్తించి వారిని వైద్యులచే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనంతటికీ కారణం దేవస్థానంలో పనిచేసే వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి అక్రమ సిఫార్సుతో ఉద్యోగం వెలగబెడుతున్న ఓ రిటైర్డ్ ఫారెస్ట్ ఉద్యోగి. ఆయన నిర్వాహకమే విద్యార్థుల తీవ్ర అస్వస్థతకు కారణంగా అధికారులు గుర్తింపు. సమాచారం బయటపడకుండా చికిత్స అందిస్తున్న దేవస్థానం అధికారులు, దేవస్థానం ఆసుపత్రికి పరుగులు పెడుతున్న అధికారులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు. సుమారు 15 మంది వరకు అస్వస్థకు గురవడంతో తీవ్ర ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. వేద పాఠశాలలో డయేరియా రావడంతో అన్నవరం గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శుచి శుభ్రత ఉన్న దేవస్థానం నడుపుతున్న వేద పాఠశాల నందు డయేరియా రావడానికి అవకాశం లేదని అధికారుల పర్యవేక్షణలో లోపమని అంటున్నారు. కొంతమంది విద్యార్థులకు డయేరియా లక్షణాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ఇక్కడే ఇస్తున్నాము. ఒక 6గురు మట్టుకు కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. ఆ 6గురికి కూడా ఇక్కడే సెలైన్ పెట్టి ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా అందరూ సేఫ్గానే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, డిహైడ్రేషన్ కూడా లేదు. జస్ట్ ఎందుకన్నా మంచిదని ముందుగా ట్రీట్మెంట్ మనం చేస్తున్నాం. ఇది జస్ట్ డయేరియా లక్షణాలు ఉన్నాయని చేస్తుందని తప్ప అంతమించి దీనికి ఇంకొకటి అయితే ఏం లేదు. ఫుడ్ కల్తీ గట్రా ఏం లేదు కదండి. ఫుడ్ బాగా ఉన్నాయి. ముందుగా ఒక 6గురు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ మనం పెట్టుకుంటున్నాం. అంటే ఇక్కడే ఉంచుతారా లేదా ఎక్కడికి తీసుకెళ్తారా? ఇక్కడే ఉంచుతామండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడతో అయిపోతుంది. అప్పటికి అంతకు కాకపోతే మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడమే వచ్చేస్తాం.